Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation Training Program. Today's topic is division of fractions. Division of fractions అంటే ఒక డివిజన్ తీసుకొని ఇంకో డివిజన్తో డివైడ్ చేయడం. అది ఎలా చూద్దాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. రైట్, నేను 5/12 డివైడెడ్ బై 25/24 అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, చూడండి, ఈ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట. ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దానికి డివైడ్ బై అండ్ సెకండ్ ఫ్రాక్షన్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కాస్త మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. అంటే ఎలా అంటే చూడండి నాన్న, ఈ 5/12 ఉంది కదా, ఇక్కడ మనము ఈ డివిజన్ సింబల్ బై మల్టిప్లికేషన్ సింబల్ వచ్చేలా చేసుకోవాలి. అది అలా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న సెకండ్ ఫ్రాక్షన్ ఉంది కదా, దానికి రెసిప్రోకల్ రాయాలి. ఇక్కడ అంటే రెసిప్రోకల్ అంటే అర్థమైంది, ఈ 24 డినామినేటర్లో ఉంది కదా, దాన్ని న్యూమీటర్లోకి మార్చుకోవడం, ఇక్కడ న్యూమీటర్లో ఉన్న దాన్ని డినామినేటర్లోకి మార్చుకోవడం. ఇలా మార్చుకోగలిగితే అప్పుడు దీన్ని ఏమంటాం అంటే రెసిప్రోకల్ అంటాం. అంటే దీన్ని రివర్స్ చేశాను అనమాట. ఓకే, 25/24ని 24/25గా మార్చుకున్నాం. ఇలా రెసిప్రోకల్గా మార్చుకున్నప్పుడు మధ్యలో వెంటనే ఇక్కడ డివిజన్ తీసేసి ఇంటూ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుని ఆ తర్వాత మల్టిప్లై చేసుకోవాలి. ముందు క్యాన్సిల్ అయిద్దామని ట్రై చేయాలి. ఓకే, చేద్దాం. క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ న్యూమరేటర్ తీసుకొని 5 1s and 5 5s క్యాన్సిల్ చేసాం. ఆ తర్వాత సెకండ్ న్యూమరేటర్ తీసుకోండి. సెకండ్ న్యూమరేటర్ ఇక్కడ క్యాన్సిల్ అయితే చూద్దాం. సెకండ్ న్యూమరేటర్ ఇక్కడ ఫస్ట్ డినామినేటర్తో క్యాన్సిల్ అయిద్దాం. చూడండి, 12 1s 12 2s క్యాన్సిల్. ఆ తర్వాత మిగిలిపోయిన ఏదైతే 2 and 5 క్యాన్సిల్ అయితే అంటే క్యాన్సిల్ కావు, కాబట్టి ఇంకా 2/5 ఈజ్ ఎవర్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా రైతున్నా. ఓకేనా, ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఈ ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఇప్పుడు డివిజన్ సింబల్ ఉంది, మనం ఏం చేయాలి, 6/19 డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ మార్చుకొని 38 పైకి 15 కిందికి మార్చేసినాం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే క్యాన్సిల్ అవుతుందని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 6 ఫస్ట్ న్యూమరేటర్ తీసుకున్నాను. ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది, 90తో క్యాన్సిల్ అవుతుంది, 15తో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 3 2s and 3 5s రైట్, క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఈ 19 38 చూడండి, 2 తీసుకుంటే 38 తీసుకుంటే ఇక్కడ చూడండి 19 1s 19 2s. ఇప్పుడు పైన మిగిలిన ఏంటి, పైన మిగిలిన 2 2s 4 2 2s 4, కింద మిగిలింది 1 5s 5. ఆ విధంగా అనమాట. ఇది మన ఆన్సర్ అనమాట. రైట్, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేద్దాం, -2/5 డివైడ్ కాస్త ఇంటుగా మార్చుకుందాం. ఇప్పుడు 10/4గా మార్చుకున్నాం నాన్న. చూడండి, 10 పైకి 4 కిందికి మార్చుకున్నాం. సింబల్స్ రెండింటి కూడా నెగిటివ్ సైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి నాన్న, చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 2s క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 5 1s 5 2s క్యాన్సిల్ అయింది. ఇక మిగిలింది ఏంది, పైన ఏ మిగిలేదు చూడండి, 1 and 2 చూడండి, 2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, ఏం మిగిలినాయి అంటే ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. అంటే 1 into 1 1 రైట్. ఓకే, ఇంకా సైన్స్ విషయానికి వస్తే నెగిటివ్ సైన్ నెగిటివ్ అంటే నెగిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది. ఆ విధంగా కాబట్టి +1 ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనం బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్ నాన్న, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 16th ప్రాబ్లం. నేను ఏం చెప్పాను మీకు, డివిజన్ సింబల్ ఉంది కాబట్టి మనం దాన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి. అంటే ఇక్కడ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కాస్త మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏమైనా క్యాన్సిల్ అయితే ఏమైనా ట్రై చేసి క్యాన్సిల్ కాకపోతే మల్టిప్లై చేసుకోవాలి. ఆ విధంగా చూద్దాం. రైట్ నాన్న, ఈ ప్రాబ్లమ్ని ముందుగా మనం ఏం చేసుకోవాలి, 4/8 ఫస్ట్ ఫ్రాక్షన్ ఎలా ఉందో రాయాలి. ఈ డివిజన్ని మల్టిప్లికేషన్గా మారుస్తాను. అదేవిధంగా 4కి రెసిప్రోకల్ రాస్తాను. అంటే 4 అంటే అర్థమైంది, 4కి రెసిప్రోకల్ ఎలా వస్తుంది, 4 అంటేనే 4/1 అని అర్థం. దానికి రెసిప్రోకల్ అంటే అర్థమైంది రివర్స్గా రాయడం. అయితే 4/1 కాస్త 1/4గా మారిపోతుంది. అంటే రివర్స్గా రాయడం. జనరల్గా ఇది 4/1 కాబట్టి దీన్ని 1/4గా మనం మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా మారిన తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేసుకోవడమే. అంటే ఈ 4 ఎక్కడైనా క్యాన్సిల్ అయితేమో చూసుకోవాలి. ఈ 4 ఎక్కడైనా క్యాన్సిల్ అయితే చూడండి, ఈ 4 ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, ఎలా అయినా ఒకటే. ఇంకా మిగిలింది ఏంది, పైన 1 మిగిలింది అండ్ డినామినేటర్లో 8 మిగిలింది. ఇది మన ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం ఏంది, 25/3 17th ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఇక్కడ 17th ప్రాబ్లం. 25/3 డివైడెడ్ బై అండ్ 5/9 ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, చూడండి, 25/3ని అలానే రాసుకొని ఈ డివిజన్ కాస్త మల్టిప్లికేషన్గా మార్చుకొని ఇక్కడ రివర్స్గా మార్చుకోవాలి, రెసిప్రోకల్ రాసుకోవాలి. ఆ 5/9 కాస్త 9/5 రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఇంకా క్యాన్సిల్ అయితే ట్రై చేద్దాం. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ న్యూమరేటర్ అయితే ఉందో 25 ఎక్కడైనా క్యాన్సిల్ అయితే చూసుకోవాలి. ఫస్ట్ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్స్తో క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. రైట్, ఓకే, 5 1s 5 5s క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ 5 ఎక్కడైనా క్యాన్సిల్ అయితే అంటే కాదు, ఈ 9 ఎక్కడ క్యాన్సిల్ అయితే ఇక్కడ అవుతుంది. కాబట్టి 3 1s 3 3s. ఓకే, ఏం మిగిలినాయి, పైన 5 ఒకటి మిగిలింది అండ్ ఇక్కడ 3 మిగిలింది. కాబట్టి 5 3s 15 ఈజ్ ఎవర్ ఆన్సర్. ఈ విధంగా నాన్న. రైట్, క్లియర్. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. రైట్, ఏ ప్రాబ్లం చేద్దాం, 27th ప్రాబ్లం ఏంటి, ముందు మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ చూడండి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం కామన్ ఫ్రాక్షన్గా మారుద్దాం. 7 1s 7 1s 7 + 40 ఎంత అవుతుంది, 47 అవుతుంది. 47/7
7. ఇప్పుడు ఈ డివిజన్ ఏం చేద్దాము, మల్టిప్లికేషన్ లాగా మారుదాం. ఈ 1/7 ఏం చేద్దాము, 7/1గా మారుదాం. 7/1గా మార్చేద్దాం. ఈ మైనస్ ఎక్కడున్నా ఒకటే, ఓకేనా, ఆ మైనస్ ముందు పెట్టేసుకుందాం. ఓకేనా, ఈ మైనస్ ఎక్కడున్నా ఒకటే కాబట్టి ఆ మైనస్ తీసుకొచ్చి ముందర పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడైనా పెట్టుకున్నా ఏం కాదనమాట. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు మల్టిప్లికేషన్లో మైనస్ ఎక్కడున్నా ఏం కాదనమాట. రైట్, ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 47 ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది అంటే కాదు, ఈ 7 క్యాన్సిల్ అయితే అంటే 7 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇంకా మిగిలింది ఏంది, -47 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా చేయాలి. ఓకే నాన్న, ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు హోంవర్క్ చేసి వాట్సాప్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో షేర్ చేయండి. లైవ్ క్లాస్లో ఆ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. రైట్ నాన్న, ఓకే నాన్న, బాయ్, సీ యూ ఆల్.